మీ ఆయన ఊరు నుంచొస్తే మేఘమాల ఏదని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక మారినట్టు నటిస్తూ నా ఫ్రెండ్ని తీసుకువెళ్లాలనుకుంటున్నావు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? ఇలాంటి నక్క తెలివితేటలన్నీ ఇంటి గేట్ బయట చూపించు. మీ మనిషి సీను మాకు దొరికిపోయాడు. లాకప్లో ఉన్నవాడి మీద విషప్రయోగం చేసి చంపించేశా. సీను ప్రాణం పోగొట్టుకున్నాడు. నా ఫోకస్ మీ మీద పడకుండా చూసుకోండి. గౌరీ నన్ను చంపించాలనుకున్నాడా? అవునంకల్. సాధారణంగా ఏ తండ్రి కూతురు ప్రేమను ఒప్పుకోడు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తన కూతురు తొందరపడిందని ఫీల్ అవుతాడు. నేనలా కాదు. ఖచ్చితంగా గౌరీ మంచోడు కాదని తెలిసే నేను ఒప్పుకోలేదు. దానికే చంపేస్తాడా? దీన్ని బట్టి వాడు ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది కదా క్రాంతి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు వాడి చేతుల్లో పడ్డానికి వీల్లేదు. అయినా ఎందుకు పడుతుందిలే? వాడే నన్ను చంపించబోయాడని విట్నెస్ దొరికింది కదా. వాణ్ణి నువ్వు జైల్లో వేయించు. కనీసం 7 సంవత్సరాల పాటు వాడు బయటికి రాకూడదు. సారీ అంకుల్. మీరు చెప్పినట్టుగా వాణ్ణి చావగొట్టి ఎవరు మిమ్మల్ని చంపించబోయారో తెలుసుకున్నాను గాని విట్నెస్ను రక్షించుకోలేకపోయాను అంకుల్. టీలో విషం పోయించి టీ బాయ్ రూపంలో వాడు తెలివిగా సీనును చంపించేశాడు. మై గాడ్, వాడు మనం ఊహించిన దానికంటే ప్రమాదం అన్నమాట. ఇదంతా మీరు వాడి ప్రేమను కాదన్నందుకు మాత్రం చేయలేదు. దీని వెనక ఇంకా ఏదో ఉందని నాకనిపిస్తుంది. అలా ఎందుకనుకోవాలి క్రాంతి? లేదంకుల్, నేను కరెక్ట్గానే ఊహిస్తున్నాను. అందుకే నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను. క్రైమ్ జరిగిన చోట క్రిమినల్స్ క్లూలు ఎలా వదిలేస్తారో గౌరీ లాంటి నోటోరియస్ క్రిమినల్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో తను చెయ్యబోయేది లేదా జరిగిన దాని గురించి హింట్లిస్తూ మాట్లాడతారు. వాడు కూడా అలాగే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ మర్డర్ అటెంప్ట్ వెనక నీ ప్రేమ కదే కాదు, ఇంకా ఏదో ఉంది అన్నాను. ఉంటే తెలుసుకో అన్నాడు. తెలుసుకోమన్నాడు అంటే ఏదో ఉందని అర్థం. వాడు తెలియకుండానే ఛాలెంజ్ విసిరాడు. మళ్ళీ అంతలోనే ఎక్కడ తెలుసుకుంటానో అని వాడి ఫోకస్ నా మీద పెడతానంటూ బెదిరించాడు. ఆల్ దిస్ ఈజ్ క్రిమినల్ మెంటాలిటీస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫియర్. తెలియకుండానే వాళ్ళ మాటల్లో బయటపడుతూ ఉంటాయి. అంటే వాడికి నా మీద ఏదో ప్రత్యేకమైన పగ ఉందంటావా? అవునంకల్. అంటే నా మీద పగ తీర్చుకోవడానికే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటావా? కావచ్చు, కాకపోవచ్చు. మీ అమ్మాయిని ప్రేమించడం కో ఇన్సిడెంట్ అయితే మీరు తన ఫాదర్ అని తెలిసాక మర్చిపోయిన పగ గుర్తొచ్చుండొచ్చు. లేదా మీరు చెప్పినట్టు పగలో భాగంగానే మీ అమ్మాయిని టార్గెట్ చేసుండొచ్చు. నాకేం అర్థం కావట్లేదు క్రాంతి. నా మీద గౌరీ పగ పెంచుకోవడం ఏంటి? చైత్ర విషయంలో తప్ప మా ఇద్దరికి ఎప్పుడు ఏ గొడవ జరగలేదు. గౌరీతోనే కాదు, నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. బాగా ఆలోచించండి అంకల్. గౌరీ మీకు డైరెక్ట్గా కనిపిస్తున్నాడు. ఎవరి తరపు నుండైనా గౌరీ పగ తీర్చుకోవాలనుకుంటున్నాడేమో అన్న కోణం కూడా ఆలోచించండి. ఈలోపు నేను ఎంక్వైరీ చేస్తాను. ఓకే, ఇవేవి రిషికి తెలియనివ్వకు. నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే రిషి వెనక ముందు ఆలోచించకుండా గౌరీ మీదికి వెళ్తాడు. మనుషుల ప్రాణాలతో పెట్టుకునే వాళ్లాంటి వాళ్లతో గొడవ పెట్టుకోవడం ప్రమాదం కదా. అయినో అంకుల్, ఇవేవి వాడితో డిస్కస్ చేయనని మీకు ముందే చెప్పాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కస్ చేయను. సరే క్రాంతి, రిషి వస్తున్నాడు. యు క్యారియన్. బాయ్ అంకుల్. బాయ్. ఏంట్రా డాడీతో ఏం డిస్కస్ చేస్తున్నావు? ఏం లేదురా, ఏవో పనికిమాలిన పాలిటిక్స్ గురించి. ఏంటోరా మార్నింగ్ నుంచి చాలా టెన్షన్గా ఉంది. ఏమైంది రిషి? వాడు ఫోన్ ఆన్సర్ చేయట్లేదురా. ఎవడు? అదే నా సిమ్ కార్డ్ వాడుకుంటున్నాడు కదా వాడు. వాడు ఫ్రాడేమోనని మొట్టమొదటి నుండి నేను గెస్ చేస్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినలేదు. నిజంగానే ముంబైలో ఉన్నాడేమో అని నమ్మావు. కాదు అని ప్రూవ్ అయ్యాక సిమ్ బ్లాక్ చేసేద్దాం అన్నాను. ఫ్రీగా మాట్లాడుకోవడానికి కక్కుర్తి పడుతున్నాడు, ఇంకొన్ని గంటలే కదా అన్నాం. ఆగాం. ఇప్పుడు అర్థమైందా వాడెంత ఫ్రాడో? అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇప్పటికైనా సిమ్ బ్లాక్ చేద్దాం. మళ్ళీ యాక్టివేట్ అవడానికి 24 గంటలు పట్టేస్తుంది కదరా. గంటలు మాత్రమే, నెల్లో సంవత్సరాలో కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను,
ఆ బుట్టబొమ్మ నీ కాంటాక్ట్లోకి వస్తుందని గ్యారంటీ ఏంటి? వస్తుందిరా, గ్యారంటీగా వస్తుంది. వచ్చిందే అనుకుందాం. అయినా నిన్ను ప్రేమిస్తుందన్న నమ్మకం ఏంటి? ప్రేమిస్తుందిరా, నేనెంత ప్రేమిస్తున్నానో అంతకంటే ఎక్కువే ప్రేమిస్తుంది. అదే రుజువేంటి అంటున్నాను. నా మనసురా, నా మనసు చెప్తుంది. తను నా కాంటాక్ట్లోకి వస్తుంది. మేమిద్దరం మాట్లాడుకుంటాం, కలుసుకుంటాం, ప్రేమించుకుంటున్నాం అని కూడా త్వరలోనే నీకు చెప్తాను. ఇమీడియట్గా సిమ్ బ్లాక్ చేసి. అలాగే. ఆశా నిరాశేనా జీవితాన వెలుగింతేనా లాలా నిన్ను నీ అదేంటన్నా, పాట కూడా పాడుకోకూడదా? నువ్వు పాటలేదు భాష, నా పరిస్థితి చెప్తున్నావు. కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు. నా ఆశ నిరాశ అవ్వదు, నా కళ పగటి కలవదు. నేననుకున్నది జరిగే తీరుతుంది. రిషి ఇంటి నుండి బుట్టుబొమ్మ ఫోన్ చేస్తుంది భాష. తాటి మట్టేం కాదు అన్నా, తన నంబర్ ఎత్తలేదని ఆ రిషియే ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఇద్దరూ ఒకటైపోయి నువ్వెవరో తెలుసుకుని నీ ఎంతో చూద్దామని చేస్తూ ఉండొచ్చు కదా. అబ్జర్వేషన్ లో పెట్టి మీ ఆనవాళ్ళు తెలుసుకోవడానికి పోలీసులే దగ్గరుండి చేయిస్తూ ఉండొచ్చు కదా. ఏమంటావన్నా? నువ్వు ఒక్కటి పాజిటివ్ గా మాట్లాడవే పిచ్చినయాల. మనం విలలం కదన్నా, ఓ అన్ని నెగటివ్ గానే మాట్లాడాలి. సరే అన్నా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? అవతల బొమ్మ బొర్సో తేలిపోతుంది. మాట్లాడు, మాట్లాడన్నా, మాట్లాడన్నా. ఇదేంటి, ప్రిన్స్ నా ఫోన్ ఆన్సర్ చేయటం లేదు. ఈ నెంబర్ సెపరేట్ గా నా కోసమే తీసుకున్నాడా? నా నెంబర్ తప్ప ఇంకేది ఆన్సర్ చేయడా? అన్నా, ఆ ఫోన్ ఎత్తన్నా, ఎత్తన్నా. ఎవరో తెలుసుకో. ఇంతటితో నీ పగ చల్లారడమో నేను వేరే బాసును ఎత్తుకోవడమో తేలిపోవాలి. ఎత్తన్నా, నువ్వెత్తు. హలో హలో ప్రిన్స్, నేను నీ బుట్టబొమ్మను. బుట్టబొమ్మ, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను నీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఏమైపోయావు? నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కొని లాస్ట్ మినిట్లో బయటపడ్డాను ప్రిన్స్. అదంతా చెప్పాలంటే పెద్ద స్టోరీ. కలిసినప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఇంట్లో కూడా లేను. ఏంటి, ఇంట్లో కూడా లేవా? ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? నిన్ను కలిసేంతవరకు నేను ఆగలేను. ఏమైందో చెప్పు బుట్టుబొమ్మ. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? చెప్పు, ఎక్కడున్నావు? అదేంటి, రిషి ఇంట్లో ఉంది కదా. బుట్టబొమ్మ చెప్పు, ఎక్కడున్నావు? రిషి గారి ఇంట్లో ఉన్నాను. రిషి ఇంట్లో ఉన్నావా? నోనో, నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు అర్జెంటుగా బయటకు వచ్చేయి. ముందు మన ఇద్దరం కలుసుకోవాలి. త్వరగా వచ్చేయి. హలో హలో బుట్టుబొమ్మ. హలో 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 ప్రిన్స్. హలో హలో. బా కట్ అయిందే. ప్రిన్స్ ఏంటి ఇలా కట్ చేశాడు? అదేంటి కనెక్ట్ అవ్వట్లేదు? ఏమైంది? ఏమై ఉంటుంది? ఎందుకు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు?
ఏమైందన్నా? రిషిగాడు సిమ్ బ్లాక్ చేసినట్టున్నాడు. ఆ రిషి ఎంత దురదృష్టవంతుడో నేనెంత అదృష్టవంతుడినో దీన్ని బట్టేనా అర్థమవుతుంది. జస్ట్ 3 నిమిషాల ముందు బ్లాక్ చేసుంటే నేను కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఇంకో రోజు గడిస్తే వాడు కనెక్ట్ అయిపోయేవాడు. నువ్వు చెప్పినట్టు పగ తీర్చుకోవడానికి ఇంకో ప్లాన్ ఆలోచించుకోవాల్సి వచ్చేది. ప్రేమదేముంది, అంతా తలరాత. వాడి రాత అలా ఉంది, నా రాత ఇలా ఉంది. పుట్టబొమ్మ నాకు ఫోన్ చేసింది కదా, ఇప్పుడు ఆ నెంబర్కి నేను చేస్తాను. ఆ ఇంట్లో నుండి బయటికి తీసుకొస్తాను. ఒక్కసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఇదిగో అన్నా. ఇప్పుడు ఎలా నా ప్రిన్స్ని కాంటాక్ట్ చేయడం? అయ్యో, ఇలా జరిగిందేంటి? హలో పుట్టబొమ్మ, నేను. ప్రిన్స్, సడన్ గా ఫోన్ కట్ అయిందేంటి? తిరిగి ట్రై చేస్తుంటే టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. ఏమైంది? వాడు సిమ్ బ్లాక్ చేసినట్టున్నాడు. బ్లాక్ చేశాడా? ఎవడు? నా ఫ్రెండ్ బ్లాక్ చేయించమని నేనే చెప్పాను. నాకు చెప్పా చేయకుండా బ్లాక్ చేశాడు. థ్యాంక్ గాడ్ నువ్వు కాంటాక్ట్లోకి వచ్చాకే సిమ్ బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ చేయమన్నావు? నాకేం అర్థం కావటం లేదు. నాకు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ పుట్టబొమ్మ. ఈ నెంబర్ నీకోసమే ప్రత్యేకంగా తీసుకున్నాను. కానీ ఈ నెంబర్తో నిన్ను కాంటాక్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్. అందుకే నీకోసం ఇంకో నెంబర్, కొత్త నెంబర్ తీసుకున్నాను. రాసుకో. 1 minute. చెప్పు. 9059524321. 9059524321. రాసుకున్నావా? ఓకే. ఓకే అంటే కాదు, మనం అర్జెంటుగా కలవాలి. నువ్వు ఆ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. ప్రమాదమా? ఎవరికి? నాకే. ఎందుకు? ఎందుకు ఏంటి, మనం కలిసాక చెప్తాను. చెప్పు, నిన్నెక్కడ కలవమంటావు? నిన్ను కలవడానికి నేను ఎంత ఎమోషనల్గా ఎదురు చూస్తున్నానో నీకు అర్థమవుతుందా? ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వే చెప్పు, ఎక్కడ కలుద్దాం? ఎక్కడైతే మనం కలవలేక విడిపోయామో అక్కడే కలుద్దాం. సేమ్ రెస్టారెంట్. దీనికి సెంటిమెంట్ లేదా? లేదు, ఒక్కసారేగా కలవలేక ఫెయిల్ అయ్యాం. బయలుదేరుతున్నావా? హా, ఇప్పుడేనా? ఎస్, ఇప్పుడే. నేను బయలుదేరుతున్నాను. సరే, నేను బయలుదేరుతున్నాను. మనం ఒకరినొకరం కలుసుకోవడం ఆ దేవుడు కూడా ఆపలేడని నేను బలంగా నమ్ముతున్నాను. దేవుడి దయ వలన మనం ఈసారి ఖచ్చితంగా కలుసుకుంటామని నేను నమ్ముతున్నాను. బాయ్. బాయ్. వస్తుందిరా బుట్టబొమ్మ, మా కలయికని, ఆ రిషిగడి పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏమైంది? ఎందుకో ఆగిపోయింది సార్. ఇప్పుడెలా? ఒక్క నిమిషం సార్, చూస్తాను. సార్, ఇంజన్ ప్రాబ్లం సార్, టైం పడుతుంది. షిట్. సరే, ఈ బండి బాగావుగానే నన్ను పిలువు. నేను ఆ బస్ స్టాప్ దగ్గర ఉంటాను. అలాగే సార్. హలో, నా కార్ ట్రబుల్ ఇచ్చింది.
వేరే వెహికల్ ఏదైనా పంపించండి. ఉంటాను. హాయ్ శంకర్, ఎలా ఉన్నావు? నేనా? బాగానే ఉన్నాను. అది సరే గాని 2 రోజుల నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. సర్లే, ఈరోజు ఈవినింగ్ మనం తప్పకుండా కలుసుకోవాలి. నీతో మాట్లాడాలి శంకర్. టెన్షన్ ఎందుకంటే ఏం చెప్పమంటావు? నువ్వేమైనా మామూలోడివా? వద్దు వద్దు అన్నా వదలవు కదా. నేను భయపడిందంతా అయ్యింది శంకర్. నేను కన్విన్స్ అయ్యాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఈ 2 రోజులు ఫోన్ టచ్లో లేకపోయేసరికి కంగారు పడ్డాను అంతే. శంకర్, హాస్యానికి కూడా అలా మాట్లాడకు. ఇలాంటి విషయాల్లో జోకులు వేసి కంగారు పెట్టకూడదు. ఏం మాట్లాడుతున్నావు? అబార్షన్ చేయించుకోవాలా? మరి ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నదేంటి శంకర్? ఏముంది? ఏం లేదు. సరదాగా ఎంటర్టైన్మెంట్కి తిరిగావు. దాన్ని నువ్వు ప్రేమని ఫిక్స్ అయిపోతే ఎలా? చూడ్డానికి క్లాస్గా ఉన్నాడు. వీడికేం పోయే కాలం? ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు. ప్లీజ్ శంకర్, అలా మాట్లాడుకు. నాకు ఏడుపు వస్తోంది. ఏడుపొస్తే ఏడు. మోసపోయింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. తిరిగిందంతా తిరిగాక ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? తప్పు చేసినప్పుడు ఏమైంది నీ బుద్ధి? అలా మాట్లాడతారేంటండి? నేను ఒక్కదాన్ని తప్పు చేశానా? ఇద్దరం కలిస్తేనే తప్పు జరుగుతుంది. అయినా జరిగిందేదో జరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటే ఎలా? నా బ్రతుకు నాశనం చేయాలనే కదా ఇదంతా. ఎవరి బతుకుని ఎవరు నాశనం చేయరు. తప్పు చేశావు, అనుభవించాలి. హలో, వస్తున్నా. ఎనీవే, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసుకో. బాయ్. ఏంటి? వాడెవడో ప్రేమించి మోసం చేశాడని ఏడుస్తూ కూర్చున్నావా? నేనంతా చూస్తూనే ఉన్నాను. గుడ్డిగా నమ్మడం, ప్రేమించడం, మోసపోవడం, చివరికిలా ఏడుస్తూ కూర్చోవడం. ఇది కాదు మనం చేయాల్సిన పని. ఎంత గుడ్డిగా నమ్ముతామో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రేమిస్తున్నామో అవతల వాళ్ళంత ప్రేమిస్తున్నారో లేదో అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మోసం చేస్తున్నాడు అని అనుమానం వస్తే చచ్చెంత షాక్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మోసపోయామని ఏడుస్తూ కూర్చుంటే అవతల వాడు కొండెక్కి కూర్చుంటాడు. అదే ఎదురు తిరిగి పోరాడుతున్నామని తెలిస్తే ఒక్కో మెట్టు దిగొచ్చి మన కాళ్ళ దగ్గర పడుంటాడు. దట్ ఈజ్ విమెన్ పవర్. నువ్వు ఎదురు తిరిగితే నీకు సపోర్ట్ గా నేనుంటాను. ఇదిగో నా నంబర్. అవసరమైతే కాల్ చేయి, సరేనా? బాయ్. కృష్ణ పాదముల ఆనవాలు కదరే. గోకుల కృష్ణ
చాటెగా లోకాల పాలుడు గోపాలుడు. తీయని మత్తున ముంచిన మురళీలోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు. కనుకనే అతని కథ తరములు నిలిచే కదా తలచిన వారియగా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే. అదేంటి బాబు ఆ అమ్మాయి ఫోన్ చేయలేదా? ఎవరితో మాట్లాడుతున్నారు?